భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పథకాన్ని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం శాసనసభ్యులు తెల్ల వెంకట్రావు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్, జిల్లా రవిశాఖ అధికారి కృష్ణగౌడ్ పాల్గొన్నారు. 78వ సంవత్సరంలో అడుగు పెడుతున్నందున ఈ రోజున జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన వేడుకలుగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఆ చారిత్రక దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమర యోధులను, తెలంగాణ అమరవీరులను, ప్రజా పోరాట యోధులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. వారి త్యాగం, పోరాటం, ప్రాణత్యాగం వల్లే నేడు మనకి స్వేచ్ఛగా అనిపించుకునే అవకాశం లభించింది. వారే ప్రజాస్వామ్య విలువలకు పునాది వేసిన వారు. మన తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 ఒక గర్వకారణమైన రోజు. ఈ రోజున మన దాంతో నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది ప్రజాస్వామ్య పాలనలోకి ప్రవేశించింది. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే పాలకులు, ప్రజలే అధిపతులు అన్న తాత్పర్యాన్ని ఈరోజు మనందరికీ గుర్తు చేస్తుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడం ప్రతి తెలంగాణ వాడి హక్కుల పునరుద్ఘాటన కూడా. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి దార్శనికత, నాయకత్వంలో విద్యుత్తు, నీటిపారుదల, వ్యవసాయ, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి, సంక్షేమం, ఐటీ రంగంతో సహా అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధిని సాధిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత అస్తవ్యస్తంగా ఉన్న గత పాలనలో సిద్ధమైనటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా పునర్వ్యవస్థీకరించుకుంటూ యంత్రాంగాన్ని ముందుకు నడుపుకుంటూ ఈ రోజున రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక మోడల్ రాష్ట్రంగా, ఒక అభివృద్ధి చెందే